హలో ఫ్రెండ్స్, కోవిడ్లో రంజాన్ 12వ రోజు తెల్లవారుజామున ఉపవాసం కోసం చేసిన చికెన్ మగ్లూబా అరబిక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చికెన్ ఇలా పీసులు కట్ చేసుకొని పసుపు, నిమ్మకాయ, సాల్ట్ వేసి ఇలా వాటర్లో ఉడికించుకోవాలి. చెక్క, లవంగాలు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా వడేసుకోవాలన్నమాట. ఇవేమో ఉల్లగడ్డ, వంకాయ, కాలీఫ్లవర్ ఇవి ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇదేమో చికెన్, కాలీఫ్లవర్, ఉల్లగడ్డలు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక దబరాలో క్యాప్సికమ్ ముక్కలు ఇలా రౌండ్ కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, వేయించుకున్న ఉల్లగడ్డలు, అలాగే వేయించుకున్న చికెన్, కాలీఫ్లవర్ అన్ని పెట్టుకొని కొంచెం కర్రీ పొడి అయితే వేసుకోవాలి. అలాగే వాటర్ పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇదేమో రైస్ కాలీవాలు వేసుకొని చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, టమోటా, కొంచెం మిరియాల పొడి, కొంచెం క్యారీ వేసుకొని మనం ఉడికించుకున్న చికెన్ వాటర్ అయితే అంతే. రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం వేయించుకున్నాం కదా, అన్ని దబరాలు వేసి ఇప్పుడు దాంట్లో మనం రైస్ వేసి దమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే డక్కుస్ కొంచెం పోసుకొని ఇందులో సాల్ట్, మ్యాజిక్ క్యూబ్స్ వేసుకొని ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాడు అనమాట. ఈ విధంగా దమ్ చేసుకుంటే ఇప్పుడంతే అరబిక్ స్టైల్ చికెన్ మగ్లూబా రెడీ. ఈ చికెన్ మగ్లూబా గంటితో పెట్టకూడదు, ఈ విధంగా బొల్లించుకోవాలన్నమాట. అంతే. వంకాయలు ఫ్రై చేసి ఇలా గార్నిష్ కోసం వేసుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.